వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మెగా డిఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపరెడ్డి వీరశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పేపర్ లీక్, మెరిట్ లిస్టులో పేర్ల మాయం, డేటా డిలీట్, 1:1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ సహా అనేక అంశాల్లో అభ్యర్థుల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయని మండిపడ్డారు. వీటిపై వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన లోకేష్కు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేపర్ లీకేజ్ ఉదంతం ఎంతలా రగిలిపోయింది అనేది కూడా మీడియా మిత్రులందరూ గమనించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినటువంటి అంశం. సో నీట్ పేపర్ ఉదంతం అంశంలో నైతిక బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఆ పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. ఇది జంజీ యువత సాధించినటువంటి విజయంగా దేశం మొత్తం కూడా పొగుడుతా ఉంది. ఇక అదే ఎన్డీఏ అయినటువంటి ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ శాఖ నిర్వహించినటువంటి డిఎస్సిలో అంతకు మించినటువంటి అక్రమాలు జరిగితే ఏ ఒక్కరు కూడా నోరెత్తట్లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఈ 2025 మెగా డిఎస్సి అంటే పేపర్ లీక్లు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టులు మాయం తప్పితే ఎక్కడా కూడా పారదర్శకంగా జరిగినటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఒక్కసారి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది అనేది మనం ఒకసారి తీసుకుంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే టెట్కి అదేవిధంగా డిఎస్సికి ఇద్దరు వేరువేరుగా కన్వీనర్లు ఉంటే టెట్ కన్వీనర్ని అకస్మాత్తుగా తీసేసి ఎవరిని పెట్టారా అంటే ఆ డిఎస్సి కన్వీనర్నే టెట్కి మళ్ళీ ఆయన పెట్టడం జరిగింది. సో ఈ మార్చడం వెనక కుట్ర లేదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ అడిగితే కూటమి పార్టీ నుంచి సమాధానమే లేదు. తరువాత ఈ అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడ్, ఇవి రెండు కూడా ఒక అవుట్సోర్సింగ్ కంపెనీకి, అవుట్సోర్సింగ్ ఏదైతే ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని అడిగితే సమాధానం లేదు. సో ఈ ప్రశ్నాపత్రాల తయారీ మరియు అప్లోడింగ్ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు ఇచ్చారు అని వైఎస్ఆర్సీపీ అడిగితే సమాధానం ఎవ్వరూ కూడా చెప్పట్లేదు. సో ఇది కాకుండా ఆ అవుట్సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నాడో ఎస్ఈఈఆర్టీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి నవీన్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, అదేవిధంగా 8th ర్యాంక్ ఎలా వచ్చింది, సో వస్తే నిజంగానే అతను చదువుకొని మెరిట్ లిస్టులో వచ్చిన ఉండుంటే అతనికి మీరు ఎందుకని చెప్పేసి అతని డేటా డిలీట్ చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే సమాధానం లేదు. ఇది ఒకసారి గమనిస్తే విద్యాశాఖ మొట్టమొదటిగా విడుదల చేసినటువంటి లిస్టులో, మెరిట్ లిస్టులో నవీన్ పురామా అనే అతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. సో ఇతన్ని రెండో లిస్ట్ వచ్చేసరికి ఇతని పేరు ఎందుకు గాలికి కొట్టుకుపోయింది అని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇక్కడ 2వ ర్యాంక్ నుంచి మాత్రమే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఓపెన్ చేశారు తప్పిస్తే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి నవీన్ని ఎందుకు డేటా డిలీట్ చేశారు, నిజంగా అతను మెరిట్ లిస్ట్ అయి ఉంటే ఎందుకు అతను డేటా డిలీట్ చేశారు, ఎక్కడా పేపర్ లీక్ జరగకపోతే ఎందుకు డిలీట్ చేశారు అని అడిగితే ఏ ఒక్కరూ సమాధానం చెప్పట్లా. ఇక అతను నవీన్ అనే అతను డిఎస్సి 2025 ఏదైతే నాకు 89.74 మార్క్స్తో స్కూల్ అసిస్టెంట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా జిల్లాకి సంబంధించి టీజీటీలో ఆయన జోన్ మెరిట్ లిస్టులో 6th ర్యాంక్ ఉంది అని చెప్పి అడిగాడు అతను. సో అయినా సరే మెరిట్ లిస్టులో అతని పేరు లేదు. ఇది కాకుండా నా డిఎస్సి ఐడి బ్లాక్ అయింది అని చెప్పేసి అతను పెట్టినటువంటి మెయిల్, దానికి అనుకూలంగా నన్ను రేపొద్దున్నే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రమ్మన్నారు, కానీ నన్ను బ్లాక్ చేశారు అని చెప్పేసి ఇచ్చినటువంటి లెటర్ ఇది. ఇలా నవీన్కి సంబంధించి 1,00,000 ప్రశ్నలు ఈ ప్రభుత్వం చుట్టూ వేళ్ళు చూపిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పు చేసింది, పేపర్ లీక్ జరిగింది అనడానికి నవీన్ ఉదంతమే ఆధారంగా కనిపిస్తుంది. నవీన్ అనే వ్యక్తి ద్వారా పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీక్ సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా అప్పన్నస్వామి సన్నిధి కోలాహలంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు
5 నుండి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా విశాఖ జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్కు పోలీస్, జీవీఎంసీ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు సింహాచలానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆషాఢమాసం సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో ఆర్య వైశ్య మహిళలు అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. స్థానిక శివాలయంలో అమ్మవారికి పొంగళ్లు తయారు చేసి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వాసవి దేవస్థానం వరకు వచ్చి పొంగళ్లు సమర్పించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉల్లంపరిలో 12 కోట్లతో నిర్మిస్తున్న 2 వరుసల వంతెన పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల పనుల్లో నాణ్యత ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశం. కుప్పం పీఎంకే తాండాలో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలు ఏదైనా సాధించగలరని, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచన. పెట్టుబడులపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలాయిపాలెం విజయ్ కుమార్ ఫైర్. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన నారా లోకేష్కు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. వైసీపీ అధికార ప్రతినిధి గూడపరెడ్డి వీరశేఖర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.